Good afternoon, students. Welcome to ABN and PR College of Science Biochemistry online classes. This is paper 4 lipid metabolism. Second unit lo ఉన్నాము మనం lipid metabolism లో మనం చూద్దాం. Lipid metabolism లో మనం నెక్స్ట్ టాపిక్ చూడాల్సింది ఆల్రెడీ ఫ్యాటీ యాసిడ్ బయోసిన్సిస్ బీటా ఆక్సిడేషన్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ చెప్పాము. ఇంకా నెక్స్ట్ టాపిక్ ఏంటంటే కీటోజెనసిస్. కీటోజెనసిస్ అంటే కీటోన్ బాడీస్ సింథసిస్ అన్నమాట. సింథసిస్ ఆఫ్ కీటోన్ బాడీస్ ఇస్ నథింగ్ బట్ కీటోజెనసిస్. ఈ సాధారణంగా కీటోజెనసిస్ ఎందుకు జరుగుతుంది అంటే మనం స్టార్వేషన్లో ఉన్నాం అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్వేషన్లో ఉన్నప్పుడు మనకు ఫస్ట్ ఏం జరుగుతూ ఉంటుంది, స్టోర్డ్ ఫ్యాట్ నుంచి మనకి ఫ్యాట్ బ్రేక్ డౌన్ అవుతుంది. ఫస్ట్ గ్లైకోజన్ నుంచి గ్లూకోజ్లు మారుతూ ఉంటాయి. ఇంకా స్టార్వేషన్ ప్రొలాంగ్ చేస్తుంటే గ్లూకోనియోజెనసిస్ సైకిల్ జరుగుతుందని చెప్పాను. కానీ ఇంకా స్టార్వేషన్ కంటిన్యూ చేసుకుంటూ వెళితే మనకి ఏమవుతూ ఉంటుందంటే స్టోర్డ్ ఫ్యాట్ అంతా కూడా ఫ్యాటీ యాసిడ్స్ అన్నీ కూడా బీటా ఆక్సిడేషన్ ద్వారా ఏటీపీలు సింథసైజ్ అవుతాయి. ఎందుకు అంటే మన బాడీలో సోల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఏంటండి, ఏటీపీ. ఏటీపీ ఈజ్ అ సోల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. ఇట్ హ్యాస్ టు బి సింథసైజ్ కంటిన్యూస్లీ ఇన్ అవర్ బాడీ టు క్యారీ అవుట్ అవర్ నార్మల్ మెటబాలిక్ ప్రాసెస్. మన డే టు డే లైఫ్ వెళ్ళాలంటే ఏటీపీలు సింథసైజ్ అవుతూనే ఉండాలి. బట్ నువ్వు తినడం లేదు. ఇక్కడ తినడం లేనప్పుడు ఏమవుతుందంటే గ్లైకోజన్ బ్రేక్ డౌన్ అవుతుంది ఫస్ట్ ఇన్స్టెన్స్లో. నెక్స్ట్ గ్లూకోనియోజెనసిస్ జరుగుద్ది. అప్పుడు గ్లూకోజ్లు వస్తాయి. అయితే ఇంకా ఫర్దర్గా కనుక నువ్వు ఫాస్టింగ్లో స్టార్వేషన్ స్టేజ్లో ఉంటే బీటా ఆక్సిడేషన్ జరుగుద్ది. అప్పుడు లాస్ట్ స్టేజ్ ఆఫ్ ఫాస్టింగ్ అంటే ఆర్ స్టార్వేషన్ అంటే ఏంటి అంటే ఇంకా నీ బాడీలో ఫ్యాట్ సోర్సెస్ కూడా తగ్గిపోయినాయి, ఫ్యాటీ యాసిడ్స్ అన్నీ కూడా ఆక్సిడైజ్ అయిపోయినాయి, ఏటీపీలు రావడం లేదు అన్నప్పుడు ఇంకా దట్ ఈస్ అ లాస్ట్ స్టేజ్ ఆఫ్ స్టార్వేషన్ అనమాట. అప్పుడు మనకి మన బాడీలో కీటోన్ బాడీస్ ఫామ్ అవుతాయి. సో ఈ సాధారణంగా అందరు మ్యామల్స్లో హ్యూమన్ బీయింగ్స్ ప్రొలాంగ్డ్ స్టార్వేషన్ ఉన్న వాళ్ళలో జరుగుతూ ఉంటుంది. యూజువల్గా మనకు అప్పుడు ఏమవుతూ ఉంటుందంటే ఫ్యాటీ యాసిడ్లో మిగిలిపోయిన ఫ్యాటీ యాసిడ్ ఆక్సిడేషన్లో ఎండ్ ప్రొడక్ట్స్ ఏంటంటే మనకి ఏమొచ్చినాయి, అక్కడ ఎసిటైల్ కోయేలు వచ్చినాయి. అవునా, ఎసిటైల్ కోయేస్ వచ్చినాయి. ఆ ఎసిటైల్ కోయేస్ అనే టీసీఎస్ సైకిల్లోకి వెళ్ళిపోయి మళ్ళీ మనకి ఏటీపీలు ఇవ్వాలి యాక్చువల్గా. బట్ ఏంటంటే మనిషి ఇంకా ప్రొలాంగ్ స్టార్వేషన్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఫామ్ అవుతున్న ఎసిటైల్ కోయేలు టీసీఎస్ సైకిల్ వెళుతూ కొన్ని ఎసిటైల్ కోయేస్ కీటోన్ బాడీస్ ఫామ్ చేస్తూ ఉంటాయి. మన బాడీలో ఫామ్ అయ్యే కీటోన్ బాడీస్ ఏంటి అంటే 3 అండి. ఎసిటోఎసిటేట్, ఎసిటోన్ అండ్ బీటా హైడ్రాక్సీ బ్యూటరేట్. బాగా గుర్తుపెట్టుకున్నామా, ఆ 3 పేర్లు చాలా ఇంపార్టెంట్. ఎసిటోఎసిటేట్, ఎసిటోన్, బీటా హైడ్రాక్సీ బ్యూటరేట్. సో ఎప్పుడైతే మన బాడీలో కీటోన్ బాడీస్ కనుక పెరిగిపోతున్నాయి టిష్యూస్లో బ్లడ్లో, ఆ సిచ్యువేషన్ని అదొక డిజార్డర్ అండి, కీటోసిస్ అని అంటారు. ఇది సాధారణంగా డయాబెటిక్ వాళ్ళకి వస్తూ ఉంటుందండి. డయాబెటీస్ మెలిటస్ వాళ్ళు, ప్రొలాంగ్డ్ స్టార్వేషన్ ఉన్న వాళ్ళకి, కంటిన్యూస్ ఫీవర్లో ఉన్న వాళ్ళకి ఈ కీటోన్ బాడీస్ ఫామ్ అవుతూనే ఉంటుంది. డయాబెటీస్ వాళ్ళు కంటిన్యూస్గా తింటూనే ఉంటారు కదండి, వాళ్ళకి ఎందుకు కీటోన్ బాడీస్ ఫామ్ అవుతాయని డౌట్ రావచ్చు మీకు. వాళ్ళకి ఇన్సులిన్ లెవెల్స్ బాగా లోగా ఉండటం వల్ల కీటోన్ బాడీస్ ఫామ్ అవుతాయి. లో ఇన్సులిన్ లెవెల్స్ ట్రిగర్స్ ద మోర్ ఫార్మేషన్ ఆఫ్ కీటోన్ బాడీస్ అండి. అందుకని వాళ్ళ కీటోన్ బాడీస్ ఎక్కువ ఫామ్ అవుతాయి. ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టుగా ప్రొలాంగ్డ్ స్టార్వేషన్ ఆల్సో లీడ్స్ టు కీటోన్ బాడీ ఫార్మేషన్. సో సాధారణంగా మన కీటోన్ బాడీస్ సాధారణంగా ఏమవుతుందండి, ఎక్కడ ఫామ్ అవుతాయంటే లివర్ మైటోకాండ్రియల్ సెల్స్లో ఫామ్ అవుతూ ఉంటుంది. కీటోన్ బాడీస్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ లివర్ మైటోకాండ్రియల్ సెల్స్. మైటోకాండ్రియాలో కీటోజెనసిస్ సైకిల్ జరుగుతుంది, మైటోకాండ్రియా ఆఫ్ ది లివర్. సో సైకిల్ చూడటానికి ఇట్లా ఉంటుందండి. సో ఇట్లా చెప్పడం కన్నా నేను స్టెప్ వైజ్ చెప్తాను, చూడండి. ద ఫస్ట్ స్టెప్ ఈజ్ 2 molecules of acetyl CoA. 2 molecules of acetyl CoA, they will combine and lyase అనే రియాక్షన్ అనుకోండి, అక్కడ జాయిన్ అయ్యి కోయాష్ రిమూవ్ అయిపోయి థయోలేజ్ అనే ఎంజైమ్ యూజ్ చేసుకుని రివర్సిబుల్ స్టెప్లో ఎసిటైల్ కోయే ఫామ్ అవుద్ది. అంటే కోయా రిమూవ్ అయిపోద్ది. ఏ కోయా రిమూవ్ అయిపోతుంది మనకి, ఇక్కడ కోయా రిమూవ్ అయిపోతుంది. సో ఇక్కడ మనకు ఉన్న ఎసిటైల్ గ్రూపు, ఈ ఎసిటైల్ కోయే నథింగ్ బట్ 2 ఎసిటైల్ కోయే ఫామ్ అవుతుంది అనమాట. ఇలా జాయిన్ అవుతాయి, ఎసిటైల్ కోయే ఫామ్ అవుతుంది. దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ కీటోజెనసిస్. నెక్స్ట్ స్టెప్లో ఏమవుతూ ఉంటుందంటే ఎసిటైల్ కోయే నుంచి మళ్ళీ రివర్సిబుల్ రియాక్షన్లో ఇంకొక మాలిక్యూల్ ఆఫ్ ఎసిటైల్ కోయే యాడ్ అవ్వడం జరుగుతుంది. సో విత్ ద హెల్ప్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ అది యాడ్ అయ్యి కోయాష్ రిమూవ్ అయిపోద్ది. ఆ ఎసిటైల్ కోయే, ఇక్కడ యాడ్ అయిన ఎసిటైల్ కోయేలో ఉన్న కోయాష్ రిమూవ్ అయిపోయి ఎసిటైల్ గ్రూప్ మాత్రమే యాడ్ అవుతుంది ఇక్కడ. సో ఇదంతా నార్మల్గానే ఉంటుంది. ఎసిటైల్ కోయే మామూలుగానే ఉంటుంది ఇందాక నుంచి మీరు చూస్తున్నది.
బట్ ఇక్కడ ఏంటంటే బ్యాలెన్స్ సాటిస్ఫాక్షన్ కోసం ఈ హైడ్రాక్సీ గ్రూప్ OH గ్రూప్ సృష్టింపబడింది. యాక్చువల్గా ఇది ఇక్కడిది, అది అలాగే ఉండిపోతూ ఉంటుంది. బట్ ఎప్పుడైతే ఈ ఎసిటైల్ గ్రూప్ మనకి ఇక్కడ యాడ్ అవుతుందో ఇక్కడ నీకు పక్కకు వస్తే ఈ కార్బన్ మీద ఉన్న ఆక్సిజన్ కాస్త హైడ్రాక్సీ గ్రూప్ కింద కన్వర్ట్ అవుతుంది బ్యాలెన్స్ సాటిస్ఫాక్షన్ కోసం. హోప్ ఐఎమ్ వెరీ క్లియర్ విత్ యూ. సో దిస్ రివర్సిబుల్ రియాక్షన్ ఇస్ క్యాటలైజ్ బై HMG-CoA సింథేజ్ అనే ఎంజైమ్తో క్యాటలైజ్ చేస్తాం. ఇప్పుడు ఫామ్ అయిన ప్రోడక్ట్ని ఒక్కసారి గమనించుకోండమ్మా. ఇది ఫంక్షనల్ గ్రూపు. నేను పెన్ మారుస్తాను, ఒక నిమిషం చూడండి. ఇది ఫంక్షనల్ గ్రూపు. సో దిస్ ఈజ్ ఆల్ఫా కార్బన్, దిస్ ఈజ్ బీటా కార్బన్. బీటా కార్బన్ మీద ఏమేమి ఉన్నాయండి? హైడ్రాక్సీ గ్రూప్ ఉంది, మిథైల్ గ్రూప్ ఉంది. బీటా హైడ్రాక్సీ, బీటా మిథైల్, ఇది మొత్తం 1 2 3 4 5 కార్బన్స్ కాంపౌండ్ గ్లూటరైల్-CoA అని అంటారనమాట. బీటా హైడ్రాక్సీ, బీటా మిథైల్, గ్లూటరైల్-CoA అనే ప్రోడక్ట్ ఫామ్ అయింది. నథింగ్ బట్ మనం షార్ట్కట్లో దాన్ని HMG-CoA అని మాట్లాడుకుంటాం. సో ఈ HMG-CoA నెక్స్ట్ స్టెప్లో మళ్ళీ దానికి ఉన్న ఎసిటైల్ గ్రూప్ కనుక రిమూవ్ అయిపోతే, ఇక్కడ మనకి ఎసిటైల్ గ్రూప్ ఉండేది అది రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడు అది రిమూవ్ అయిపోతే HMG-CoA లయేజ్ అనే ఎంజైమ్తో మనకు మిగిలేది. అక్కడ మీరు బాగా గమనిస్తే ముందు స్టెప్స్లోకి వెళ్తే ఇదే మిగులుతుందండి. ఈ మొత్తం అంతా మిగులుతుంది. దాన్ని ఎసిటేట్ అంటారు, ఎసిటేట్. సో ఒకసారి గమనించుకోండి దీన్ని ఎసిటేట్. This is aceto group and acetate molecule. Acetate. This is the first ketone body that is formed during the cycle. నెక్స్ట్ స్టెప్లో ఎసిటేట్ అనేది మళ్ళీ 2 రకాలుగా బైఫర్కేట్ అవుతాయండి. 2 స్టెప్స్ ఫామ్ అవుతాయి. ఎసిటేట్ నుంచి మనకి 2 ప్రొడక్ట్స్ ఫామ్ అవుతాయి అనమాట. ఫస్ట్ స్టెప్ చెప్తాను చూడండి. CO2 రిలీజ్ అయిపోద్దండి ఇక్కడ ఎసిటేట్ డికార్బాక్సిలేజ్ అనే ఎంజైమ్తో. ఇక్కడ నేను ఎంజైమ్ రాయడం మరిచానండి, చూసుకోండి. ఎసిటేట్ డికార్బాక్సిలేజ్ అనే ఎంజైమ్తో మనకి కార్బన్ డైఆక్సైడ్ రిమూవ్ అయిపోతే ఈ కార్బన్ డైఆక్సైడ్ లబ్బవుతుంది. సో మనకి ఇంకా మిగిలేది ఏ కాంపౌండ్ అంటే ఈ కాంపౌండ్ మాత్రమే మిగులుతుంది. నథింగ్ బట్ మన ఎసిటోన్. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎసిటోన్. సరే, నెక్స్ట్ స్టెప్లో బీటా హైడ్రాక్సీ బ్యూటరేట్ డీహైడ్రోజనేజ్ ఎంజైమ్ అండి. నేను ఈ ఎంజైమ్ రాయడం మరిచాను, ఒకసారి చూసుకోండి నోట్స్లో. ఐఎమ్ సారీ ఫర్ దట్. నేను ఎంజైమ్ బీటా హైడ్రాక్సీ బ్యూటరేట్ డీహైడ్రోజనేజ్ ఎంజైమ్తో ఏమవుతుందంటే NADH+H+ అనేది తీసుకుంటే కనుక డీహైడ్రోజనేషన్ రియాక్షన్ అది 2 హైడ్రోజన్స్ కనుక తీసుకుంటే ఆ 2 హైడ్రోజన్స్ ఎక్కడెక్కడ ఇన్కాపరేట్ అవుతూ ఉంటాయంటే ఈ ప్లేస్లో ఈ కార్బన్ మీద ఇన్కాపరేట్ అవుతాయి. సో హైడ్రోజన్ ఇన్కాపరేట్ అవుతాయి. దానివల్ల కొత్తగా హైడ్రాక్సీ గ్రూప్ వస్తుంది. ఏ ప్లేస్లో వస్తుంది? ఇది ఫంక్షనల్ గ్రూప్ అనుకుంటే ఇది ఆల్ఫా కార్బన్, ఇది బీటా కార్బన్. సో బీటా హైడ్రాక్సీ బ్యూట్రిక్ యాసిడ్ ఫామ్ అయింది. దిస్ ఈజ్ అ రివర్సిబుల్ స్టెప్ విత్ డీహైడ్రోజనేజ్ ఎంజైమ్. ఇది డీకార్బాక్సిలేజ్ ఎంజైమ్ మాత్రం ఇర్రివర్సిబుల్ స్టెప్, డీహైడ్రోజనేజ్ రియాక్షన్ మాత్రం రివర్సిబుల్ స్టెప్. సో మనకి ఇలాగా 3 కాంపౌండ్స్ ఫామ్ అవుతుంది. వన్ ఈజ్ ఎసిటేట్, the second one is acetone, and the third one is beta hydroxybutyrate. All these are 3 ketone bodies that are formed in a very simple reaction అనమాట. మనకి 4-5 స్టెప్లు దాటి ఉండవండి, 4 స్టెప్స్లో జరిగిపోతూ ఉంటుంది. సో సింపుల్. ఇది 5 మార్క్స్కి అడుగుతూ ఉంటాడు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద కీటోజెనిసిస్. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ టాపిక్తో కలుస్తామమ్మా. అంటిల్ దెన్ హ్యావ్ ఎ గుడ్ టైమ్.